ఇందిరాగాంధీ ఇప్పుడు పేరు మరోసారి మారుమోగుతోంది. ఇండియా పాక్ ఉద్రిక్తతలు, ఆ వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం లాంటి పరిణామాల తర్వాత ఇండియా పేరు భారత్లో బిగ్ డిబేట్కు కారణమైంది. ఇందిరాగాంధీ ఎపిసోడ్లో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మాటల దాడికి దిగాయి. నిజానికి భారత్ పాక్ సరిహద్దుల్లో మంటలు చెలరేగిన ప్రతిసారి ఇందిరాగాంధీ పేరు ప్రతిసారి వినిపిస్తూనే ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? కాల్పుల విరమణ సమయంలో ఇందిరాగాంధీ పేరు మళ్లీ తెరపైకి ఎందుకొచ్చింది? ఈ విషయం తెలుసుకోవాలి అంటే ఓసారి లాంగ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. 1971 భారత చరిత్రలో అందరికీ గుర్తుండిపోయే సంవత్సరం అది. పాకిస్తాన్ 2 ముక్కలవుతుందని అప్పటి వరకు ఎవ్వరూ ఊహించలేదు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇందిరాగాంధీ తన సత్తా చూపించారు. తూర్పు పాకిస్తాన్లో పాక్ సైన్యం చేస్తున్న దారుణాలను సహించలేకపోయిన ఇందిరాగాంధీ దాయాది భరతం పట్టారు. ఇందిరా ఎంట్రీ ముందు వరకు తూర్పు పాకిస్తాన్లో వేలాది మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. చాలా మంది చనిపోయారు కూడా. దీంతో తమను ఇండియానే ఆదుకోవాలని నాటి తూర్పు పాకిస్తాన్ ప్రజలు ఇందిరాను కోరారు. వారంతా బెంగాలీలే. ఇలా దాదాపు 1 కోటి మంది బెంగాలీలు భారత్లోకి శరణు కోరారు. దీంతో ఇది కేవలం శరణార్థుల సమస్య కాదని, భారత భద్రతకి ముప్పు అని భావించిన ఇందిరాగాంధీ ఈ పరిస్థితిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ లాంటి దేశాల ప్రభుత్వాధినేతలతో మాట్లాడారు. నవంబర్ 1971లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ను కలవడానికి అమెరికా కూడా వెళ్లారు. కానీ ఇందిరాకు అక్కడ అవమానం ఎదురైంది. ఆమెను 45 నిమిషాల పాటు ఆఫీస్ బయటే వెయిట్ చేయించారు నిక్సన్. తీరా కలిసిన తర్వాత కూడా తూర్పు పాకిస్తాన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఇందిరా చిర్రెత్తిపోయారు. అప్పటి వరకు అమెరికా చేతిలో ఉన్న ఆటని తన వైపు తిప్పేయడానికి సోవియట్ యూనియన్తో ఒప్పందం చేసుకున్నారు ఇందిరా. అదే ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ ట్రీటీ. ఆ ఒప్పందం తర్వాత సోవియట్ సాయంతో ఇండియన్ ఆర్మీ చెలరేగిపోయింది. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్పై తొలి దాడి చేసింది. ఆ సమయంలో అమెరికా నౌకాదళం పాక్కు అండగా నిలిచింది. అయినా ఇందిరా వెనక్కి తగ్గలేదు. పాక్పై దాడిని కొనసాగించిన ఇందిరా టీం నాడు అంతర్జాతీయ ఒత్తిడికి తలగ్గకుండా భారత గౌరవాన్ని నిలబెట్టారు. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ 93,000 మంది సైనికులతో లొంగిపోయింది. దీంతో యుద్ధం ఇండియా గెలిచినట్లయింది. ఈ వార్ కారణంగా నాడు పాకిస్తాన్ 2 ముక్కలైంది. నాటి తూర్పు పాకిస్తాన్నే మనం బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం. ఇదంతా చరిత్ర. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 9న ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని టెర్రరిస్టు స్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వం కారణంగా మే 10న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ ఇందిరా పేరు ప్రత్యక్షమైంది. ఇప్పటి ప్రభుత్వం పాక్పై ఎందుకు అలాంటి బలమైన నిర్ణయాలు తీసుకోలేదు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అమెరికా మధ్యవర్తిత్వం ఇండియాకు అవసరమా అని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. అటు బీజేపీ సైతం కాంగ్రెస్కు ధీటుగా కౌంటర్ ఇస్తోంది. 1971లో గెలిచిన తర్వాత 99,000 మంది యుద్ధ ఖైదీలను ఇందిరా విడుదల చేయడం వ్యూహపరమైన తప్పిదమని విమర్శిస్తోంది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే మీద ఒక్క మాట చెప్పకుండా వాళ్లను వదిలిపెట్టడం వల్లే ఇప్పటికీ కాశ్మీర్ సమస్య కొనసాగుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. సిమ్లా ఒప్పందం సమయంలో భారత ప్రభుత్వం తమ చేతిలో ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించుకోలేదన్నది బీజేపీ వాదన. నాటి యుద్ధంలో ఇండియా గెలిచినా శరణార్థుల సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరకలేదని కమలం పార్టీ సపోర్ట్స్ ఇస్తున్నారు. ఇలా ఇరు పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైటింగ్ దిగారు. ఇంతకీ ఎవరి వాదన సరైనది? ఎవరు తెలివిగా ఆలోచించారు? దేశ గౌరవాన్ని నిజంగా ఎవరు నిలబెట్టారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.